పరమగీతములు శృంగార కావ్యమా లేక ఆధ్యాత్మిక కావ్యమా? పరమగీతములు భౌతిక ప్రేమకు మరియు ఆధ్యాత్మిక ప్రేమకు మధ్య వారధిగా చూడడం సరైన పద్ధతి. చాలామంది పండితులు దీన్ని ఒక గొప్ప ప్రేమ కావ్యంగా పరిగణిస్తారు. ఇది భార్యాభర్తల మధ్య ఉండవలసిన పవిత్రమైన ప్రేమను, ఆకర్షణను మరియు అనుబంధాన్ని ఎటువంటి సంకోచం లేకుండా వర్ణిస్తుంది. దేవుడు సృష్టించిన వివాహ వ్యవస్థలో శారీరక, మానసిక ఆనందం పాపం కాదని, అది ఒక ఆశీర్వాదమని ఇది చాటి చెబుతుంది. ఈ కావ్యం మానవ సంబంధాలు, నమ్మకాన్ని, ఆరాధనను అద్భుతంగా చిత్రీకరించింది. యూదులు మరియు క్రైస్తవ మత పెద్దలు దీనిని కేవలం శృంగార కావ్యంగా మాత్రమే కాకుండా దేవునికి మరియు మనిషికి మధ్య ఉన్న గాఢమైన బంధానికి పత్రికగా చూస్తారు. యూదుల దృష్టిలో యెహోవా దేవునికి మరియు ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఉన్న నిబంధన ప్రేమ. క్రైస్తవ దృష్టిలో క్రీస్తుకు పెళ్లి కుమారుడు మరియు సంఘానికి పెళ్లి కుమార్తె మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమ. కేవలం శృంగారంగా దీన్ని చూస్తే దానిలోని దైవిక ఉద్దేశం తప్పుతుంది. కేవలం ఆధ్యాత్మికంగా చూస్తే దానిలోని సహజసిద్ధమైన మానవ భావోద్వేగాలను విస్మరించినట్లవుతుంది. పరమగీతమును ఈ రెండిటి కలయికగా చూడడం ఉత్తమం.